రంగారెడ్డి జిల్లా షాబాద్లో బీసీలకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుగా నిలిచారు. 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని 40 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బీసీ సంఘాలకు మద్దతుగా కవిత దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తాను దీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. బీసీలు ఐక్యంగా ఉండాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలాగా ఉవ్వెత్తున ఎగిసి పెడితే కానీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని కవిత తెలిపారు. పార్టీ 42% అని ఎందుకు అయ్యబెట్టింది? ఇప్పటివరకు ఆ ప్రశ్న జవాబు మేము ఉన్నదంతా 42 కాదు కదా, బీసీలు ఉన్నది 42 కాదు కదా, 42 కన్నా ఎక్కువనే కదా. అసలు 42 అనే ఫార్ములా ఎట్లా వచ్చిందంటే ఇప్పటివరకు జవాబు చెప్తలేదు. పోంటి మనందరం కూడా ఏమనుకున్నాం, ఏదో ఒకటి అసలు ఒక అడుగైతే వాడంతి 42 ఒప్పుకుందామని ఒప్పుకుంది. ఇప్పుడు నేనేమంటా అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎక్కడ వేరే కులాల వాళ్ళు ఎవరు నిలబడటం వాళ్ళ నడుస్తాం, దానికోసం బీసీలందరూ కూడా మనం నామినేషన్ లేక మనం మంచి ఆలోచన. కాకపోతే ఒక ఆడబిడ్డగా ఒక ఇన్ని రోజులు ప్రజా ఉద్యమాలు చూసిన వ్యక్తిగా ఒకరిని ఓడిస్తామని చెప్పి మనం ఎప్పుడు పోటీ చేయాలి, మనం గెలవాలని పోటీ చేయాలి. ఆ ఐక్యత సాధించుకుంటే ఏమైతుందంటే ఇప్పుడు ఒక్కరినే బీసీ నిలబెట్టాలి, మళ్ళీ 10 మంది బీసీలను నామినేషన్ చేయాలి, అవుతలేదు ఆటోమేటిక్ గెలుస్తుంది. సో అది చేయండి, మనం గెలవాలి. మనం ఎవరు నిలబెడితే ఇప్పుడు రవణ నిలబెట్టిన ఇయ్యాల నిలబెట్టి అంటే ఒక్కరే ఉండాలి మన సైడ్. మనం గెలవాలని యుద్ధం చేస్తే డెఫినెట్ గా గెలుస్తాం. అవతలలో ఓడుకోవాలని ఉద్యమం చేస్తే అది జర లేట్ గా గెలుస్తాం. కాబట్టి మీ ఆలోచన విధానం చాలా బాగుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా బ్యాలెట్ రిజల్ట్ వేరే ఏం లేదు. కానీ మనం ఐక్యంగా ఒక క్యాండిడేట్ నిలబెడితే చాలా బలంగా పనిచేస్తాం. షాబాద్ ముందు నేనైతే చాలా స్ఫూర్తివంతంగా వెనక్కి వెళ్తున్నాను. చాలా బాగుంది. ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా షాబాద్ లో ఉన్నటువంటి మా తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సహకారం అందిస్తారని కూడా నేను తెలియజేస్తాను.